పడుకో, అది పడుకుంటుందిలే నువ్వు వచ్చి. తప్పు జగత్. నేను చేసుకున్న పువ్వులతో పాటు మా ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ పట్టుకెళ్ళిపోతాను నేనైతే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఇంకా నా వ్లాగ్ వచ్చేసి లాస్ట్ డే ఇన్ మదర్స్ హోమ్. ఇంకా మేమైతే రేపు మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం అనగానే అసలు నిద్ర పట్టలేదు, అసలు తలపోటు కూడా వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం అనగానే చాలా డల్గా ఉంది, అసలు నవ్వుతూ ఉండాలి ఇంకా మొత్తం ఈ రోజంతా. నేను డల్గా ఉంటే మా అమ్మ వాళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా, నవ్వుతూ హ్యాండిల్ చేయాలి మొత్తం అసలు. ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు, మాకైతే కొంచెం పని ఉంది. మీరైతే తప్పకుండా నా వ్లాగ్ చూడండి, ఎక్కడ మిస్ చేయకుండా. ఇంకా అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంక రేపటి నుంచి మా అమ్మ చేతి కాఫీ మిస్ అయిపోతానని కాఫీ కొంచెం స్ట్రాంగ్ అండ్ టేస్టీగా పెట్టమన్నాను. మా అమ్మగారు అయితే పెట్టించారు, నేనైతే తాగుతున్నాను ఇప్పుడు. మనీ ప్లాంట్ కూడా కావాలి నాకు, ఇదో అక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఎండిపోతుంది, గోలం బాగోలేదు. అక్కడ డొక్కు ఉంది కదా, ఆ డొక్కు కట్ చేసి అందులో మట్టి వేసి అప్పుడు వేస్తాను. ఇంకా కాఫీ తాగేసాక మేడ మీదకైతే అలా వచ్చాను. అంటే మా ఇంటి దగ్గర శంఖం పూలు మొక్క వేసుకుందామనేసి విత్తనాలు అయితే కోసుకున్నాను. నాకు కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, కానీ అస్సలు మా ఇంటి దగ్గర నాకు కుదరదు. అంటే ప్లేస్ సరిగ్గా ఉండదు, కోతులు అవి వచ్చేస్తాయి, ఏ మొక్కలు పెంచుదామన్నా సరిగ్గా కుదరదు. నాకు ఇలా మంచిగా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ పెంచడం అంటే చాలా ఇష్టం. అక్కడ ప్లేస్ అయితే ఉంది కానీ నేనే ప్లాన్ చేయలేకపోతున్నాను, ఎలా అయినా ట్రై చేయాలి ఈసారి. స్నాక్స్ తయారు చేద్దామా నీకు అన్నయ్యకి? ఏం తయారు చేద్దాం? పాట. పాట అంటే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం జగత్ రేపు? ఊరా? ఏ ఊరు వెళ్ళిపోదాం? ఏటమ్మా? నాన్న దగ్గరకా? ఇంకెవరు ఉంటారు అక్కడ? నాన్న, అన్నయ్య, ఇంకా నేను మా జగత్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా అమ్మగారు అయితే మా పెద్దోడి కోసం ఏదో వండుతారంట, సంపంగి పువ్వులు. ఏటమ్మా? అమ్మమ్మల ఇంటికా? వద్దాం, మళ్ళీ వద్దాం. ఏంటమ్మా? పప్పులు చేస్తున్నాం. ఇంకా మా అమ్మగారికి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తారు. ఎక్కువగా అయితే గులాబీ పూలే ప్రిపేర్ చేసుకుంటాం. ఈసారి అయితే ఇవి చేస్తున్నాము. నేనైతే ఇది చేస్తున్నాను, మా అమ్మగారు ఫ్రై చేస్తారు, హెల్ప్ చేస్తాను అనమాట నేనైతే. వీటినైతే మేము సంపంగి పువ్వులు అంటాము, మా అత్తయ్య వాళ్ళు అయితే పనస్తోన్లు అంటారంట. ఇంకేదైనా నేమ్ ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను జస్ట్. ఇంక నేనైతే ఇది చేశాను, చూడండి బాగానే వచ్చాయి. మా అమ్మగారు అయితే ఫ్రై చేసేస్తారు ఇప్పుడు. పట్టు చేయడం నాకు వచ్చు, కానీ నూనెలో వేయడం నాకు రాదు, మా అమ్మగారు చేస్తారు. బాబు, మా అమ్మగారు మీరేనా? నేను వేస్తున్నాను, మా భార్గవకి ఇష్టం ఇది. అక్కడ చాలా పెట్టు, చూసావా బాగా వేసాను.
ఓకే. మేము చేయటం అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా అమ్మగారు చేసినవి. ఇగో ఇవైతే నేను తీసుకున్నాను మా ఇంటికి పట్టుకెళ్ళటానికి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇవి సర్దేసుకోవడమే. నేను చేసుకున్న పువ్వులతో పాటు మా ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ పట్టుకెళ్ళిపోతాను నేనైతే. పువ్వులు చేశారని చెప్పాను కదా మా అమ్మగారు. పువ్వులు ఇంకా అవిసె గింజల చెక్కీలు నా కోసం మా నాన్నగారు తెచ్చారు. జంతుకులు, ఏవో స్నాక్స్, మీ అటుకులు, మిక్చర్, స్నాక్స్ ఇవైతే మా ఇంట్లో ఉన్నవి పట్టుకెళ్ళిపోతాను అన్నమాట. జెల్లీ మా చిన్నోడి కోసం, మా చిన్నోడికి ఇష్టం. ఏముంటే అవైతే పట్టుకెళ్ళిపోతాను నేను. ఫ్యాన్ అవ్వదమ్మా ఇందులో. ఇప్పుడు మా జాగ్రత్త అందులో చూడకుండా మా చిన్నోడు పడుకున్నాడు, సో అందుకనేసి బట్టలు అయితే నేను సర్దేసుకున్నాను ఆఫ్టర్నూన్. ఇంకా నాకు కావాల్సిన చిన్న చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్ అవి కూడా నేను సర్దేసుకున్నాను మొత్తం. ఇంకా అన్నీ సర్దుకున్నంతసేపు ఆలోచన రేపటి నుంచి నా రొటీన్ మారిపోతుంది అనేసి చాలా డల్గా ఉంది. కానీ తప్పదు కదా మరి. ఇంకా మా ఇంటికి వెళ్ళే ముందు మనసులో ఎంత డల్గా ఉన్నా పైకి మాత్రం అలా నవ్వుతూనే ఉంటాను. అంటే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవ్వకూడదని. కానీ లోపల మాత్రం చాలా డల్గా ఉంది నాకైతే మాత్రం. అన్నీ సర్దేసుకున్నాం. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కదా జగత్. చెప్పు మరి నువ్వు. సరే బాయ్ చెప్పి. బాయ్ చెప్పి. ఓకే బాయ్ చెప్పు. ఇక్కడ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అత్తవారి ఇంట్లో ఉండలేము కదా. ఇంకా చాలా మిస్ అవుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటిని అయితే మాత్రం. ఇంపార్టెంట్ మర్చిపోయినట్టు మా జగత్. అసలు ఏం మర్చిపోయాం జగత్? టాయ్స్ మర్చిపోయాము. జగత్ టానిక్లు మర్చిపోయాము అనేసి గుర్తు చేస్తున్నాడు మా జగత్. టానిక్లును అవి తర్వాత సర్దుకుందాం. నువ్వేం చేస్తున్నావు జగత్? ఏం తెచ్చారు తాతయ్య? తీసుకురా చూద్దాం. మా చిన్నోడు ఏదో తెస్తున్నాడు. మా నాన్నగారు తెచ్చారంటే. ఏంటమ్మా? ఏంటవి? 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 అప్పలు పడిపోయా? ఏ అప్పలు అవి? ఎవరు తెచ్చారు? మళ్ళీ తెచ్చారా? ఏంటవి? అమ్మా మళ్ళీ తెచ్చారా తాతయ్య? మా నాన్నగారు మళ్ళీ చెక్కీలు. అవి ఏంటమ్మా జగత్? చెక్కీలా? ఎవరికవి? నీకా? మన అన్నయ్యకి నీకా? బండిలో ఒక్కొక్కటి మోసుకొని వస్తున్నావా? ఇంక రేపు ఊరు వెళ్ళిపోతున్నామని బండి కూడా ఇరిగిపోయింది పాపం. తాతయ్య నీకు మంచి బండి మళ్ళీ చేస్తారంట. ఇంక ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి. ఇంకా ఏటం
అవ్వదు, అది ఇరిగిపోయింది బండి జగత్తుది, అవ్వదంట. రా రా ఇంకరా పెట్టేద్దాం. ఏ చిన్ను బాయ్ బాయ్. చిన్ను నువ్వు చెప్పవా బాయ్? జగత్ చెప్పవా? చిన్ను జగత్ చిన్ను బాబువా? బుజ్జు నీ ప్లేస్లో వెళ్ళి బుజ్జు మనం చిన్నుని. ఏం చేస్తుంది చిన్ను? చిన్నుకు కూడా బాయ్ చెప్పే, బాయ్ చెప్పి చిన్నుకి. పడుకో, అది పడుకుంటుందిలే నువ్వు వచ్చి. తప్పు జగత్. మార్నింగ్ ఊరు రావా? మరి వస్తావు రావా? చెప్పు, వస్తావు రావా నువ్వు? మా జగత్ రాడు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్తాను, నువ్వు రాకు. వస్తావు మరి నువ్వు? అయితే త్వరగా బుజ్జు వెళ్ళి బుజ్జుండిపో. అయ్యో మరి బాయ్ చెప్పు. బాయ్ జగత్. అలా కాదు, అందరికీ బాయ్ గుడ్ నైట్ అని చెప్పు. చెప్పవా? ఏంటమ్మా? ఏంటి? మా జగత్ రాడు ఊరు, నేను ఒక్కదాన్నే వెళ్తా. నువ్వు రావద్దు నాతో, నువ్వు రావద్దు. నువ్వు సరే, మేము అన్నీ ప్యాక్ చేసేసుకున్నామా? మనం అన్నీ ప్యాక్ చేసేసుకున్నామా? ఇంకా చేసుకోలేదు. ఇంకేమున్నాయి? కేకా? సైకిల్ ప్యాక్ చేయడం అవదమ్మా, అక్కడ కొనుక్కుందాం. ఏంటమ్మా? సైకిల్ కూడా ప్యాక్ చేసేయమంటున్నాడమ్మా. ఈ సైకిల్ ప్యాక్ ఏంటమ్మా? వచ్చేస్తుంది, ఇంటికి వెళ్దాం అనగానే. నా మీద ఓకే బాయ్. ఇంటికి అందరికి గుడ్ నైట్. నువ్వు చెప్పు జగత్, నీవు చెప్తేనే బాగుంటుంది. గుడ్ నైట్ బాయ్ అని నువ్వే చెప్పే. బొజ్జుండిపోతున్నావు కదా, నువ్వు చెప్పే. ఓకే అండి, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్ అండి, బాయ్.